మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. గురువారం సుమారు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో గ్రామ శివారులో మేకలు మేపుతున్న పట్నం చంద్రయ్య కుమారుడు రాజు అనే వ్యక్తికి చెందిన మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మేకల కాపరి రాజు చిరుతపులిని అడ్డగించడంతో తిరిగి చిరుతపులి రాజుపై దాడికి యత్నించింది. ఒక్కసారిగా అక్కడే ఉన్న మరికొంతమంది మేకల కాపర్లు చిరుతపై దాడికి వెళ్లడంతో అది రాజుపై స్వల్ప గాయాలు చేసి పారిపోయినట్లు మేకల కాపరులు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. మాది చోండా మండలం విలేజ్ కన్నైరము. అయితే మేము మేకలు కాసుకుంటాం. మా డైలీ వర్క్ లేకనే మేకలు కొట్టుకొని అడవికి పోయినట్టు. అడవికి పోతే అవి మేసినాయి. రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో ఒక 2-3 గంటలకు ఇటు రిటర్న్ అవుతున్నాయి. రిటర్న్ అయ్యే టైంలో ఏమైందంటే మాకు ఒకటి ఒరింది, మేకల బెదిరి ఆ చెట్లో ఒకటి ఒరింది. ఏమైంది కుక్కనా ఏమైనా వేరేనా అని సంథింగ్ అని పోయినా దగ్గర పోయే వారికల్లా చిరుత పట్టేసింది. పట్టేసి దాన్ని అడ్డ రాళ్ళతో అదే చేసి కొట్టేసి అది ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాక రిటర్న్ అయ్యి వెళ్ళిపోయినాక దాన్ని తీసుకొని మేకలు వేరే అన్నీ తోలుకొని ఇంకా ఎంత ఇస్తాం దాకా ముంగడికి వచ్చేసినాక వెనక్కి మళ్ళీ గప్పున అంతే పంచాయతీ విసిరి కొట్టింది. కొట్టే వరకల్లా అంతా అక్కడ వేరేటోళ్ళు మా విలేజ్లో గొల్లగా కాసుకుంటూ జామ్ అయ్యి మంది వాళ్ళందరూ చూసి కట్టెలు రాతులు అవి తీసుకొని కొట్టనీకి వస్తే అంత అది బెదిరి పారిపోయింది. ఎప్పుడు అడవిలో ఫారెస్ట్లోకి పోతాము అదే రకంలో ఈసారి కూడా పోయినా. ఈరోజు కూడా డైలీ వర్క్ లేక అట్నే పోయినా డైలీ. ఈరోజు కూడా పోతే అదే చిరుత తిరిగి నా మీద ఈసారి దాడి చేసింది నా మీద. అది చేగుంట మండలంలో కరీంనగర్ గ్రామ పంచాయతీ. అయితే ఈ మేకలు ఎప్పుడూ గత ఎన్ని సంవత్సరాల నుంచైనా కానీ మేకలను ఫారెస్ట్లోనే మేపుకుంటా వీళ్ళు బతికేవాళ్ళు అన్నట్టు. మేకలు అక్కడనే మేపుకొని అక్కడనే డైలీ ఫారెస్ట్కి తీసుకుపోయి మేపుకొని బతికేటోళ్ళు. అయితే ఈరోజు డైలీ పోయినట్టుగానే ఈరోజు పోయినట్టనే పోతుండగా అది చిరుతపులి అనేది అది ఎప్పటి నుంచో వస్తుంది చేస్తుంది అన్నట్టు కానీ వీళ్ళకి ఏం పెద్ద లేదు కనవలేదు. అయితే వీడు రోజు మాదిగానే పోయేసరికి అది మేకలు మేపుకొని ఇటు మా వర్షం వస్తుందా ఇటు మలుపుకొని రాగా దాదాపు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అది చిరుత అనేది మేకను పట్టింది. ఇది ఏందో మేకలను అరుస్తున్నాయి, మేకలు బెదిరిపోతున్నాయి అని వీడు దాన్ని అడిగేవరకనే చిరుత అయితే మేకను పట్టేసింది, గొంతు పట్టేసింది. ఆ పట్టేసేసరికి అయితే వీడు లబో మొత్తుకునేసరికి చుట్టుపక్కల ఉన్న మేకల కాపరోళ్ళు పశువుల కాపరోళ్ళు అందరూ ఉరికొచ్చే వరకనే అయితే మేకనే వదిలిపెట్టాక వీడు మేకను పట్టుకొని మళ్ళీ ఇటు రాగా మళ్ళా వెనకసిరి మళ్ళీ చిరుత ఉరికొచ్చి రాజును అటాక్ చేసింది. వెనకకెళ్ళి పంచతోటి కొట్టింది. మామూలుగా వాడు కింద పడిపోయాడు. సరిగా ఇంకా కొంచెం గీరింది, షర్ట్ అనేది చినిగిపోయింది. ఇక అడికెళ్ళి మంది అందరు వచ్చి లొల్లి పెట్టేసరికి అది వెళ్ళిపోయింది. లేకపోతే అన్ని చాలా గాయపరచు